మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. పూజారి గారు, భవానీ ఎలాగో వచ్చేలా లేదు కాబట్టి ఆ పూజ నేను చేసుకుంటాను. మీరెలా చేసుకుంటారండి? ఇదంతా మా భవానీ సిద్ధం చేసుకుంది. ఇప్పుడు మీరు వచ్చి పూజ చేసుకుంటా అంటే ఎలా? భవానీ రాదు కదా. ఎందుకు రాదు? ఎప్పుడో వస్తానంటే కుదరదు కదా. ఏం పంతులు గారు, సమయం దాటితే పూజ చేయడానికి పనికి రాదు కదా. నిజమేనమ్మా, అపరాహ్న వేళ దాటితే పూజ చేసినా ఫలితం ఉండదు. విన్నావుగా, ఇప్పటికే టైం అయిపోయింది. ఈ గుడి మాది కాబట్టి ఈ పూజ నేనే చేస్తాను. ఆ పంతులు గారు, పూజ జరిపించండి. అదెలా కుదురుతుందండి? మా చెల్లెలు కొంగు పట్టి భిక్ష తీసుకొచ్చి పులగా వండింది. తను భిక్ష తీసుకుని వస్తే మీరెలా పూజ చేస్తారు? అవునమ్మా, అది కుదరదు. ఎవరు ఈ పూజ చేయాలనుకుంటున్నారో వారే జోలె పట్టి భిక్ష తీసుకుని వచ్చి స్వయంగా పులగం వండి ప్రసాదం పంచాలి. మీకు ఆ అవకాశం లేదు. పంతులు గారు, అదిగో భవానీ వచ్చేసింది. భవానీ అక్క, భవానీ. ఏమైపోయావు? నువ్వు రాకపోయేసరికి మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? అసలు ఏం జరిగింది? అక్క, అది నేను భవానీ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు నీ పూజ పూర్తి చేయి, టైం అయిపోతుంది. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. మా భవానీ వచ్చేసింది. ఆగండి. పూజ ఎలా జరిపిస్తారు పంతులు గారు? ఈ పూజ పూర్తి చేయాలంటే 5 ముత్తైదువులు కావాలి కదా. మరి వాళ్ళు లేకుండా భవానీ పూజ ఎలా పూర్తి చేస్తుంది? జోలి పట్టి భిక్ష తీసుకురాలేదని నేను పనికిరాను అన్నారు. మరి రావాల్సిన 5 ముత్తైదువులు లేకుండా ఈవిడ గారు మాత్రం పూజ చేయడానికి పనికొస్తుందా? అంటే నాకొక నియమం, ఆవిడకొక నియమమా? చెప్పండి. అవును భవానీ, 5 ముత్తైదువులుంటేనే ఈ పూజ పరిపూర్ణమవుతుంది. లేదంటే పూజ పూర్తి కాదమ్మా. ఎలా పంతులు గారు? ఖచ్చితంగా వస్తామన్నా ముత్తైదువులు రాలేదు. గుడిలో ఉన్న ఎంతో మందిని అడిగినా ఎవరు ముందుకు రాలేదు. బయట ఎవరు దొరకలేదు. ఇక నేను ఎలా పూజ చేయాలి? అది ఆయన అడిగితే ఆయనేం చెప్తాడు? బహుశా నువ్వు ఈ పూజ చేయడం అమ్మవారికి ఇష్టం లేదేమో, అందుకే నీకు ముత్తైదువులే దొరకలేదు. అనవసరమైన ప్రయత్నాలు చేయకుండా నోరు మూసుకుని ఇంటికి వెళ్ళు. ఇంకా చూస్తారే, చేసింది చాలు. ముందుదంతా తీసి అవతల పడేయండి. ఆగండమ్మా. అమ్మా, ఎందుకు నాకు అడుగడుగునా పరీక్షలు ఎదురవుతున్నాయో తెలియడం లేదు. నేను చేసిన తప్పేంటో నాకు తెలీదు. నా మనసులో కోరిక నెరవేరాలంటే ఈ పూజ చేయమని నువ్వే వచ్చి చెప్పావనుకున్నాను. అలసిపోయానమ్మా. ఈ పూజ చేసి నిన్ను మెప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయాను. నీ ముందు నీ బిడ్డ ఓడిపోవడం నువ్వు భరించగలవేమో, కానీ మా అమ్మ ముందు ఓడిపోయి నేను నిలబడలేను. నెరవేర్చలేని మొక్కు మొక్కినందుకు శిక్ష నేను అనుభవిస్తానమ్మా. నేనే శిక్ష అనుభవిస్తానమ్మా. భవానీ, భవానీ